అయితే చాలా చాలా ఇష్టం సాంగ్స్ అయితే. ఇదైతే నా కాలేజ్ టైంలో సూపర్ హిట్ సాంగ్ ఉరికే చిలక. సో మా ముస్తఫా గారితో ఒకసారి చిన్న ట్రైల్ చేస్తున్నా, బాగాలేకపోతే తిట్టకండి, నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేస్తా. అలా ఊరికే రఫ్ చలో. ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక ఎల్లువైనా వేద వరకు, చెలివై సఖివై రెండు హృదయాల కథ విను, బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను, కాటుకా కళ్ళతో కాటు వేసావు నన్నెప్పుడు, కాలం చెలితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఉంటాను కడ వరకు. వావ్ వావ్ వావ్, సూపర్ సాంగ్. ఇంకా వెన్నెలవే వెన్నెలవే సాంగ్ కూడా సూపర్ ఉంటుంది కదా ముస్తఫాజీ. వెన్నెలవే హే వెన్నెలవే వెన్నెలవే నాకు అసలు ఎంత ఇష్టమో మ్యూజిక్ అంటే. యాక్చువల్లీ నేను సింగర్ అవుదాం అనుకున్నా, కానీ ఏం చేద్దాం, అన్నీ సపోర్ట్ కావాలి కదా. సో ఆర్టిస్ట్ అయ్యాను, కానీ త్వరలో మంచి సాంగ్ పాడదాం అనుకున్నా. మా ముస్తఫా గారు సపోర్ట్ చేస్తే, మంచి మ్యూజిక్ చేస్తే. ముస్తఫాజీ నాకు ఏ వాయిస్ సూట్ అవుతుంది? నా జీడి గింజలో జిల్లాటలో అది బాగుంటుంది కదా. పత్తి గింజలు లేకుండా గుండా గుండా ఇంకేదో ఉన్నది ఈ మధ్య వచ్చింది ఒకటి డీజే తెలంగాణ, మస్తు ఉంటుంది కదా. జిడ్డు జిజికి 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 అవి బాగుంటాయి సాంగ్. అదే వెన్నెలవే వెన్నెలవే ఉందా? ఒకసారి అయితే నేను జీడి గింజలు ట్రాక్ మ్యూజిక్ ఉంటుంది కదా మన యూట్యూబ్లో, అది వేసుకొని పాడిన ట్రెండింగ్లోకి వెళ్ళింది. వాళ్ళు స్ట్రైక్ వేశారు నా మీద, వెంటనే డిలీట్ చేసేసా 2017లో. అంటే వేరే వాళ్ళ సాంగ్ పాడడానికి ఇది లేదు కదా. మనం సేమ్ సాంగ్ మ్యూజిక్ చేసుకొని గున్నా గున్నా పాడచ్చా మనం? లిరిక్స్ కూడా మళ్ళీ స్ట్రైక్ పడుతుందా? మ్యూజిక్ మనమే చేసుకోవాలి. ఏది మాహూతి వెన్నెలవే వెన్నెలవే. యా ఏ మ్యూట్ లాగా ఇద్దరు వీడియో నిక్కలు ట్రై చేస్తున్నా. అసలు ప్రాక్టీసే లేదు, ఇంట్లో వినే ప్రాక్టీసే. ఓకేనా? ప్రాక్టీస్ ఉందా? విరహాల జోడి పంపిస్తా. ట్రై చేస్తున్నా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. నైస్ సాంగ్ నైస్ సాంగ్. మా అమ్మ గుండా గుండా ట్రై చేద్దాం. లాస్ట్ సాంగ్ 3 songs అయిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు గుండా గుండా ట్రై చేస్తా. అసలు మ్యూజిక్ ట్రాక్ వేసుకుని ట్రై చేయాల్సింది. మా బాగానే ఉన్నట్టుంది వాయిస్. మ్యూజిక్ ట్రాక్ తోటి ఏదైనా వర్కౌట్ అవుతుందా? మ్యూజిక్ ట్రాక్ ఉందా? ఏదన్నా ఉందా? చూడాలి యూట్యూబ్ చూడు ఒకసారి. కరోకే సాంగ్స్ లేకుంటే గుండా గుండా నార్మల్ లిరిక్స్ పెట్టి తర్వాత పెట్టండి, ఉంటే కనుక పెట్టండి. అది వితౌట్ మ్యూజిక్ ఉండదు అనుకుంటా. అయితే సరే గుండా గుండా నార్మల్ లిరిక్స్. ఇంకేదైనా మంచి ఫేవరెట్ సాంగ్ ఉందా మీది?
ఇంకొక సాంగ్ ఏదైనా ట్రై మామ్. సో ముస్తఫా గారు మాకు కొంచెం లాంగ్ రిలేటివ్స్, మామ అవుతారు వరుసకి. సో మామయ్య అవుతారు, కానీ ముస్తఫా జీ అనే పిలుస్తా ఎక్కువ. అప్పుడప్పుడు మామ అని వచ్చేస్తుంది ఫ్లోలో. సో టాలెంట్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మనకు గాడ్ గిఫ్ట్ టాలెంట్ అనేది. సో ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ని ఎలా మిస్ చేస్తాం. అందులో మా రిలేటివ్స్, లాంగ్ రిలేటివ్స్, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని పట్టుకుంది నాకు. సో మంచి లవ్లీ సాంగ్ అయితే, రఫ్ కట్ సూపర్ వచ్చింది. ఇంకా ఒక సింగర్తో పాడించేటప్పుడు నేను వీడియో తీస్తాను, అండ్ అది యూట్యూబ్ ఛానల్లో కూడా నేను రిలీజ్ చేస్తాను. అతి త్వరలో దగ్గరికి వచ్చింది. ఎప్పుడు పాడిద్దాం మామ? టైం ఎన్ని? ఇంకో నెక్స్ట్ వీక్ అవుతుందా? ఈ వీక్లో చేసేస్తాం. మంచి సింగర్తో పాడిద్దాం అది. సో నేనైతే ఒక తెలంగాణ సాంగ్ పాడాలని నాకు ఒక ఇష్టం, మంచి మాస్ సాంగ్. నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఎవరైనా మంచి లిరిక్స్ ఉంటే నాకు చెప్పండి, తప్పకుండా చేద్దాం. ఇంకేదైనా ఉందా ఒక సాంగ్? గున్నా దొరికిందా? సో నేను గ్యాప్ దొరికేలోపు మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేసిన. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి ఆపి ఆ గున్నా ఫినిష్ చేసి ఖతం చేసేస్తా. ఎస్, ఏదేది ఏముంది లిరిక్స్ చెప్పు ఒకసారి. గున్నా మామిడే కదా, జిడిగింజలేనా? ఇది మా శ్రీదేవి డ్రామా కంపెనీలో భలే ఎగురుతాం అందరం. గున్నా అనగా లేచి ఉరుకుతా నేనైతే. ఇది నా సాంగ్ ఏనట, ఇది నీ వల్ల అయితే రావాలా కదండి. లీటర్ వేడి నీళ్ళు తాగిండు మా ముస్తఫా మామ. వాయిస్ అంతా పోయిందంట. సో వేడి నీళ్ళు తాగిపించి మరీ లేదు నువ్వు వాడాలని చెప్పిన. చాలా మంచిగా వాడతాడు ఫ్రీగా ఉంటే కనుక మ్యూజిక్ చేస్తూ. ఇది ట్రై చేద్దాం. ఒక్క నిమిషం, మా వెనక అసిస్టెంట్ ఆగట్లేదు. ఒరే ఒక 2 నిమిషాలు ఆగరా, ఒక 2 లిరిక్స్ వాడతాం. సౌండ్ చేయకు. రెడీ మామ? ఇప్పుడు గుండా గట్టిగా అరిస్తే ఎవడన్నా వచ్చి తీసుకుపోగల మనల్ని, ఎందుకంటే లొల్లి చేస్తున్నారు అని చెప్పి. గున్నా మామిడి పిల్ల, గున్నా మామిడి తోటకి, గున్నా మామిడి పిల్ల, గున్నా మామిడి తోటకి, జల్దీగా నువ్వు రావే సంధ్య, మనం కలుసుకునే చోటుకి, రోజు ఆడుకునే ఆటకి, జీడి గింజలో జిల్లాటలో, హై పత్తి గింజలో పిల్లాటలో. పాడి మాకు నోటికి వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరలో మంచి ముస్తఫా గారు నేను కలిసి మంచి సాంగ్స్ రిలీజ్ చేస్తాము. తను కొంచెం లాంగ్లో ఉంటారు. సో ఈ మంత్ షిఫ్ట్ అయిపోయి నెక్స్ట్ మంత్ నుంచి బ్యాక్ టు బ్యాక్ మంచి సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాను. అంతేనా ముస్తఫాజీ? చెప్పండి, మీరేమైనా చెప్తారా మా వ్యూస్కి? అదే ఈ వీక్లో మంచి సాంగ్ కూడా చేసినాం, అది రిలీజ్ చేద్దామని చూస్తున్నాం. మంచిగా మన సాంగ్ ఏంటిది? అది కొంచెం ఆడదాం, ఒక 2 లైన్లు. మన సాంగ్ ఏంటది? లవ్ సాంగ్. లిరిక్స్ గుర్తుకులేదు కానీ భలే పాడావు, బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మహతి అఫీషియల్, అండ్ నా పేజ్ మహతి, అండ్ ఫేస్బుక్ ఆల్సో మహతి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. మంచిగా ఎంకరేజ్ చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకు ఇచ్చి మంచిగా ఎంటర్టైన్ చేస్తాను. మెరిచిపోతున్నాయి లైట్కి. థ్యాంక్ యూ, బాయ్.